ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, జ్యేష్ఠ మాసం మనకు ప్రారంభం అయిపోయింది. అవును. అయితే మే 29 తదియ వస్తుంది. మనకు అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది. అవును. ఏంటి ఈ రోజు యొక్క విశిష్టత? బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజును ఎలా ఉపయోగించుకోవాలి? సాధారణంగా జ్యేష్ఠ మాసంలో మనం ఎలాంటి ఆచారాలు, విధి విధానాలు పాటించాలి? చివరిగా ఏ రాశుల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది గురుగారు జ్యేష్ఠ మాసం అనేది? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. జ్యేష్ఠమాసము చాలా ప్రీతికరమైనటువంటి మాసం. బ్రహ్మదేవుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసం అంతా కూడా బ్రహ్మదేవుడికి అంకితం చేయబడినటువంటి మాసం. ఈ మాసం బ్రహ్మదేవుడికి ఎక్కడా కూడా గుడులు ఉండవు. కాబట్టి ఏం ఆచరించాలి? ఈ మాసంలో బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమ గోధుమ పిండితో చేయాలి. గోధుమ పిండితో బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమను చేసి దాన్ని పూజించడము, అరిగే పుష్పాదులతో అర్చించడము, ఈ రకమైనటువంటి విధి విధానాలు చేయడం ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు కానీ, రుణదోషాలు కానీ, శత్రుదోషాలు కానీ అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క విధానాన్ని పాటించడం ద్వారా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో విశేషంగా బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యేటటువంటి మాసము ఈ జ్యేష్ఠ మాసము. చాలామంది బోనాల ఉత్సవాలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో బ్రహ్మదేవుని ఎక్కువగా పూజించాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ మాసంలో గ్రామదేవతల యొక్క పండగలు, గ్రామదేవతల యొక్క పూజలు విశేషంగా జరగడానికి ఈ యొక్క మాసము చాలా ఉపయోగపడేటటువంటి మాసం. అందుకే ఈ మాసము, అలాగే ఈ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పౌర్ణమి ముడిపడి ఉంది కాబట్టి దీనికి జ్యేష్ఠ మాసము అని పేరు రావడం. ఏ నక్షత్రంలో పౌర్ణమి వస్తుందో ఆ యొక్క మాసానికి ఆ పేరు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మాసం జ్యేష్ఠ నక్షత్రంతో పౌర్ణమి రాబోతుంది కాబట్టి దీనికి జ్యేష్ఠ మాసం అని పేరు. ఈ జ్యేష్ఠ మాసంలో ఆచరించవలసినటువంటి ఇంకా విధి విధానాలు ఏంటంటే, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి కుజుడవుతూ ఉంటాడు. జ్యేష్ఠ మాసానికి కూడా అధిపతి కుజుడవుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మాసంలో ఎవరికైతే రుణబాధలున్నాయో, ఎవరికైతే అప్పుల సమస్యలున్నాయో, ఎవరైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఈ 4 ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ మాసంలో పేదవారికి గొడుగు దానం చేయడము, లేదా అన్నదానం చేయడము, చెప్పులు దానం చేయడము, విశేషంగా వాళ్ళకి ఏదైనా పరిస్థితులు బాగా లేనప్పుడు మనకు తోచినటువంటి సహాయం చేసినప్పుడు ఆ పుణ్య ఫలితము మన జీవితంలో ఉన్న పాపాన్ని తొలగింపజేస్తుంది. కాబట్టి ఇలాంటివి చేయడము. అలాగే ఈ మాసంలో నీటి దానం చేయడము, అలాగే మనకు విశేషంగా గంగా స్నానం ఆచరించడము చాలా విశేషమైనటువంటి పుణ్యఫలాదులను కలిగించేటటువంటి మాసంగా కూడా చెప్పడం జరిగింది. ఈ మాసంలో మరీ ముఖ్యంగా పూజించవలసినటువంటి విషయానికి వస్తే కనుక పరమశివుణ్ణి ఆరాధించడం. అయితే ఈ మాసంలో ఎవరికైతే సంతానం లేదో, ఎవరైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో, అయితే సంతానం లేనటువంటి వారు శివుడికి సంతాన పాశుపతము అని చెప్పేసి ఒక విధానం ఉంటుంది, చేసుకోవాల్సినటువంటి పరిష్కారం. ఆ సంతాన పాశుపతం చేసుకుంటే శీఘ్రంగా సంతానం కలుగుతుంది. అలాగే కుబేర పాశుపతం అని ఉంటుంది. అంటే జీవితంలో ఎవరైతే డబ్బు కొరతతో విపరీతంగా బాధపడుతున్నారో, రావాల్సిన డబ్బు కానీ, ఇవ్వవలసిన డబ్బు కానీ తిరిగి రాకపోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేసుకోవాలంటే కుబేర పాశుపతం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో ధనానికి లోటు ఉండదు, డబ్బుకి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీకు డబ్బుతో ఏదైనా సమస్య ఉంటే కనుక ఈ రకమైనటువంటి పరిష్కారాన్ని చేసుకోండి. తద్వారా మీకు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మాసంలో చాలా అదృష్టంగా ఉన్నటువంటి రాసుల్లో కనుక తీసుకుంటే ఈ మాసము వృషభ రాశి వారికి చాలా కలిసి వచ్చేటటువంటి మాసము. అలాగే సింహరాశి వారికి కలిసి వచ్చేటటువంటి మాసము. మరీ ముఖ్యంగా ఈ మాసము కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి మాసము. ఇక చూసుకుంటే గనక ధనస్సు రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ రాశుల వారికి చాలా కలిసి వచ్చేటటువంటి మాసము ఈ మాసం అని చెప్పుకోవచ్చు. వాళ్లకు ఆర్థిక పరంగా కానీ, లేదు అంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా కలిసి వచ్చేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఈ రాశుల వారు మంచి సత్ఫలితాలను పొందుతారు, మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటారు, చేపట్టవలసినటువంటి పని తొందరగా ముగించుకుంటూ ఉంటారు. వీళ్ళకు గడ్డు కాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి జాతకుల్లో ఈ రాశి వాళ్ళు మొట్టమొదటిగా ముందుంటారండి. గురుగారు, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలు ప్రభావం కాస్త తగ్గడానికి ఈ మాసంలో ఏదన్నా ఇన్స్టెంట్గా ఏదన్నా రెమెడీ ఉంటుందా? తప్పకుండా. అంటే ఈ మాసంలో శివారాధన చేసుకోవాలి.
ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే శివారాధన చేసుకోవడం. అంటే ప్రత్యక్షంగా అంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి చేసుకోవడం, లేదా మీకు అవకాశం లేదు అని అనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి ఆలయ అర్చకులకు ఈ యొక్క సందర్భాన్ని తెలియజేసి మీకున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా శివుడికి అభిషేకాది క్రతువులు నిర్వహించమని చెప్పడము ఒక విధానం అనేటువంటి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మాసంలో శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసము. బోనాలు ప్రారంభమయ్యేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. చిట్ట చివరి ఈ మాసంలో బోనాలు ప్రారంభమై చివరి రోజుల్లో బోనాలు ప్రారంభమవుతూ ఉంటాయి కనుక ఈ మాసంలో విశేషంగా వరూధిని ఏకాదశి వచ్చేటటువంటిది. విశేషంగా చాలా మట్టుకు కొన్ని ప్రత్యేకమైన పండగ వాతావరణం నెలకొల్పేటటువంటి మాసము ఈ యొక్క జ్యేష్ఠ మాసం. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ రకమైనటువంటి పరిష్కారాన్ని చేసుకుంటే వాళ్ళకు లాభం కలుగుతుందండి. గురుగారు, ఏ పని చేసినా మనకు ఆటంకం రాకుండా ఉండాలన్నా, కాస్త పనులు ముందుకెళ్ళాలన్నా, కాస్త పాజిటివిటీ కోసం నిత్యం ఏ మంత్రం మనం జపించుకుంటే బాగుంటుందంటారు? అయితే దీనికి శాస్త్ర ప్రామాణికలో గణేష పురాణంలో ఒక విధానం గురించి చెప్పారు. జీవితంలో ఎవరికైనా ఏదైనా ఆటంకాలు వస్తున్నాయి అంటే ఈ సమస్యకనే కాదు, ఏ సమస్యకైనా సరే మాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలు వస్తున్నాయి, మాకు ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకునేటటువంటి వారికి వృక్ష గణపతి అనేది ఒకటి దొరుకుతుందండి. చాలా పవర్ఫుల్. ఆ గణపతిని తెచ్చి గనక ఇంట్లో పెట్టుకొని పూజిస్తే ఇక వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆ వృక్ష గణపతి ఎక్కడ ఉంటే అక్కడ అన్ని విజయాలే చేకూరుతాయి. ఇది ఎక్కడ ప్రస్తావించబడింది అని అంటే గనక మహాభారతంలో శ్రీకృష్ణుడు గణేశుడు గురించి ప్రస్తావించేటటువంటి సందర్భంలో వృక్ష గణపతి గురించి చెప్పడం జరిగింది. ఈ వృక్ష గణపతి అంటే చెట్టుతో చేసినటువంటి వృక్ష గణపతి, అది చాలా అరుదుగా వచ్చేటటువంటి వృక్షము. ఆ చెట్టు అంతా కూడా మామూలుగా పచ్చదనంతో ఉంటుంది, కానీ ఆ చెట్టు ఒక్కటి మాత్రము ఎర్రగా ఉంటుందంట. మొదటి నుంచి అంటే ఈ యొక్క చెట్టు వేర్ల నుంచి చిట్ట చివరిగా ఎర్రగా ఉంటుందంట ఆ వృక్ష గణపతి. అందుకే ఆ గణపతి కూడా ఎరుపు రంగులో ఉంటుంది, ఆ వృక్ష గణపతి యొక్క ఆకారం కూడా. కాబట్టి ఈ వృక్ష గణపతిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళ దారిద్ర్యాలన్నీ తొలగిపోతాయండి. వాళ్ళకి ఇక జీవితంలో ఆటంకములు, ఇబ్బందులు అనేటటువంటి దానికి అవకాశం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వృక్ష గణపతి తెచ్చి పెట్టుకోండి, మీకు మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఇక ఆ వృక్ష గణపతి కనుక మీ ఇంట్లో పెట్టుకుంటే దాని తర్వాత మీ జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి, ఆటంకాలు దూరం అయిపోతాయి, మీకు మంచి సత్ఫలితాలు పొందుతారు. విద్యపరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా చూసుకున్న, డబ్బు పరంగా చూసుకున్న మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో కూడా ఉంది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో వృక్ష గణపతిని తెచ్చి పెట్టుకోండి. అది పెట్టుకోవడం వల్ల ఆ కుటుంబానికే కాదు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాదులు, ఐశ్వర్యాదులు కలుగుతాయండి. ఓకే. జ్యేష్ఠ మాసం గురించి, అలాగే జ్యేష్ఠ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే తద్వారా శుభ ఫలితాలు ఉంటాయో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.